తిరుమల శ్రీవారి ఆలయంలో ఆగస్టు 15 నుంచి 17 తేదీ వరకు పవిత్రోత్సవాలు అత్యంత వైభవంగా జరగనున్నాయి. ఆగస్టు 14న అంకురార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అసలు పవిత్రోత్సవాలు ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అన్న విషయం ఇప్పుడు తెలుసుకుందాం. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ, మరెవరి వలనైనా తెలిసి గాని తెలియక గాని కొన్ని దోషాలు జరిగే అవకాశం ఉంది. ఆ దోషాల వలన ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానియకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు చారిత్రక ఆధారాలున్నాయి. ఆ తరువాత ఈ ఉత్సవాలు నిలిచిపోయాయి. మళ్లీ 1962 సంవత్సరం నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఈ పవిత్రోత్సవాలలో భాగంగా 3 రోజుల పాటు ఆలయంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు ఆలయ 4 మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. మరి పవిత్రోత్సవాల సందర్భంగా ఈ సంవత్సరం ఆగస్టు 15న పవిత్రాల ప్రతిష్ఠ, ఆగస్టు 16వ తేదీన పవిత్రాల సమర్పణ, ఆగస్టు 17వ తేదీన పూర్ణాహుతి కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ పవిత్రోత్సవాల సందర్భంగా ఆలయంలో కొన్ని ఆర్జిత సేవలు రద్దు చేసినట్టు టీటీడీ ప్రకటించింది. ఆగస్టు 14న పవిత్రోత్సవాల అంకురార్పణ కారణంగా సహస్ర దీపాలంకార సేవను టీటీడీ రద్దు చేసింది. అదేవిధంగా ఆగస్టు 15న తిరుప్పావడ సేవతో పాటు ఆగస్టు 15 నుండి 17వ తేదీ వరకు కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్ర దీపాలంకార సేవలు రద్దయ్యాయి.